పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీకి బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 50 కోట్లు వచ్చేశాయి. ఇక ప్రివ్యూ వసూళ్లు మొదటి రోజు వసూళ్లు కలిపితే ఈజీగా 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. హిందీ, తమిళ్ ట్రైలర్స్ రాకపోవడంతో ఇక ఇది తెలుగు వర్షన్కే పరిమితం అనుకున్నారు. కానీ హిందీ తూటా కూడా పేలింది. అంతే నార్త్ లో కూడా పవర్ఫుల్ సునామీలా వచ్చే ఛాన్స్ ఉంది. 2.5 గంటల ఈ పవర్ఫుల్ ప్రయోగానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే ఎంతగా వైలెన్స్ ఉందో అన్న అంచనాలు పెరిగాయి. మాఫియా డాన్ గా పవర్ స్టార్ తొలి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకునేలా ఉన్నాడు. తనకి బాలు, పంజా సినిమాల్లో మాఫియా జోనర్ కలిసొచ్చినా సాలిడ్ మేకింగ్ లేక అప్పట్లో అదృష్టం ఆవిరైంది. కానీ కథ, కథనం, పాత్ర, అంబియన్స్ కి మొత్తం పాన్ ఇండియా మార్కెట్టే ఊగిపోయేంత యుఫోరియా మొదలైనట్లు కనిపిస్తోంది. పవర్ఫుల్ సునామీ మొదలైంది. హరిహర వీరమలతో మిస్ అయిన సినిమా పండుగ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ తో కన్ఫర్మ్ అయింది. ట్రైలర్ పేలింది, పోస్టర్ మతిపోగొట్టింది. ప్రతి పాట తోటానే అనంతగా ఫ్యాన్స్ లో యుఫోరియా మొదలైంది. పవన్ మ్యానియాతో నార్మల్ ఆడియన్స్ లో కూడా ఊపొచ్చింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత థియేటర్స్ లో ఆడియన్స్ తో హౌస్ఫుల్ బోర్డులు కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. అంతా టీజర్, ట్రైలర్, తూటాల పేలిన పాటలు, ఒకప్పటి రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు, సిద్ధార్థ రాయ్ని గుర్తు చేయటం, అంతకు మించేలా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తన మూవీ వస్తుండటం. ఆల్రెడీ ఈవెంట్లోనే పవన్ ఊగిపోయేలా స్పీచ్ ఇచ్చాడు. అక్కడ తనెంతగా ఈ మూవీ ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడో అర్థమవుతోంది. ఓ రకంగా అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు ఆ నేరేషన్ ని జనం ఓ ట్రాన్స్ లోకి వెళ్లారు. అది కూడా ఒక ఇమేజ్ లేని ఓ కుర్ర హీరో చేసిన మూవీనే ఆరెంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే పవర్ఫుల్ స్టార్ పవన్ కి అలాంటి ఓ కల్ట్ కాన్సెప్ట్ పడితే కలెక్షన్ ని ఊహించలేం. ప్రివ్యూ అని, బెనిఫిట్ షో అని, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అని ఇపాటికే ఓజీ మూవీ 50 కోట్లు కొల్లగొట్టింది. ఇక మొదటి రోజు వచ్చే వసూళ్లను కలుపుకుంటే మొత్తంగా 100 కోట్ల వసూళ్లు పెద్ద విషయమేమీ కాదు. అన్నింటికీ తోడు ఈ మూవీ కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుందని డిసప్పాయింట్ అయ్యారు. కానీ హిందీ ట్రైలర్ వచ్చాకే ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తుందని కన్ఫర్మ్ అయింది. సో ఏమాత్రం టాక్ పర్లేదనిపించినా వసూళ్ల వరదే. అదే హిట్ టాక్ వస్తే నార్త్ ఇండియాకి కనెక్ట్ అయితే 550 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాస్త 1000 కోట్ల వండర్గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి అదే జరుగుతుందా లేదా అనేది మరో 24 గంటల్లో పడే ప్రివ్యూతో తేలబోతోంది. పవన్ మూవీకి ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే అది సినీ సునామీ క్రియేట్ చేయడం కన్ఫర్మ్. అత్తారింటికి దారేది, ఖుషి, భీమ్లా నాయక్కి ఇలానే ఏ సర్టిఫికెట్ బ్లాక్ బస్టర్ సర్టిఫికెట్గా మారింది. 2.5 గంటల ఓజీ ఏం చేయబోతున్నాడో బుధవారం రాత్రి పడే ప్రివ్యూతో, గురువారం ఉదయం పడే మొదటి ఆటతో తేలబోతోంది.